అందజేయమని. ఓకేనండి, ఒక్కసారి అనలిస్ట్ మనకి మస్తాన్ రావు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మస్తాన్ రావు గారు, మొత్తం ఈ చర్చ అంతా కూడా విన్నారు. ఈ రోజు మన టాపిక్ జగన్ అరెస్ట్. నిజంగానే వైఎస్ జగన్ అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ కావాలా, ఆయన దగ్గర నుంచి తీసుకోవాలా? గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్ లో ఉన్న పెద్దలకు మీకు అందరికీ. అంటే ఇంకా ఈ ఇప్పుడున్న వెలుగులోకి వచ్చిన కుంభకోణానికి చూస్తే చాలా ఎర్లీ స్టేజ్ లో ఉందండి. దీనికి సంబంధించి కేవలం సమన్లు మాత్రమే జారీ అయినాయి. అంటే అదానీ కంపెనీ, అదేవిధంగా అజూర్ కంపెనీ అనే వాళ్ళు ఇండియాలో ఉన్న 5 రాష్ట్రాలకి సోలార్ విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చున్నారు. ఆ ఒప్పందం సంబంధించి వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ లో కొంతమంది సెల్ ఫోన్లలో సోదాలు జరిపినప్పుడు వాళ్ళు ఇండియాలో ఏ రాష్ట్రాలతో అయితే ఒప్పందాలు కుదుర్చుకున్నారో ఆయా రాష్ట్రాల్లో అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళైతే పేర్లు ఎవరిని వెల్లడించలేదు. ఇంకా వీళ్ళకి ఉన్నత స్థాయిలో, ఆయా రాష్ట్రాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి మేము 2029 కోట్ల మేరకు లంచాలు, బ్రైబు ఇచ్చామనేది వాళ్ళు అక్కడ వాళ్ళు దొరికిన డైరీల్లో సమాచారం అందింది. ఆ మేరకు వాళ్ళు కేసులు నమోదు చేశారు. ఆ కేసులు నమోదు చేసి ప్రస్తుతం సమన్లు జారీ చేసే దీనిలో ఉన్నారు. ఎందుకంటే అదానీ కంపెనీ కూడా ఇప్పటికీ కూడా తమకు యుఎస్ నుంచి ఇంకా సమన్లు అందినట్లుగా కూడా చెప్పలేదు, దాన్ని ఖండించింది. అయితే ఇక్కడ అంతా చూసినట్లయితే చేస్తే అంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, లేదంటే ఇవాళ పివి రమేష్ గారు, ఓ పక్కన సుప్రీంకోర్టులో తివారీ అనే అతను అసలు అమెరికా ఏదైతే వెల్లడించిందో ఎఫ్బిఐ ఇక్కడ వాళ్ళ మీద కరప్షన్ అలిగేషన్ చేసిందో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పేసి సుప్రీంకోర్టులో వేస్తే ఇవాళ విచారణకు రాబోతుంది. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించి ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. దానిలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పక్షాలన్నీ కూడా దీని మీద ఎక్కుపెట్టాయి. ఎందుకంటే అదానికి నరేంద్ర మోడీ గారికి ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలుసు. చాలా షార్ట్ కట్ లో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకళ్ళగా మారిపోయారు. దీనంతటికి కారణం ఆయన ఈ విధమైన, అంటే ఎఫ్బిఐ ఏదైతే ఆరోపించిందో ఇండియాలో ఎవరిని ఆరోపించడానికి కొద్దిగా సాహసించలేదు కాంగ్రెస్ పార్టీ తప్ప, ఏదో కొంతమంది తప్ప. ఇలా కవిత గారు లాంటి వాళ్ళు కూడా అదానీని ఆ విధంగా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి డిమాండ్ చేశారు. అక్కడక్కడ వస్తాయి తప్పితే ఇట్లా ఎఫ్బిఐ లాగా అంటే వాళ్ళకి స్వతంత్రంగా దర్యాప్తు చేసే ఉంటాయి. ఎవరిని ఇక్కడలాగా సిబిఐని ప్రభావితం చేసినట్లు, సిఐడిని ప్రభావితం చేసినట్లు అక్కడ ప్రభావితం చేసే అంశాలు. పైగా ఏంటంటే అమెరికాలో ఇన్వెస్టర్ల నుంచి వీళ్ళు బాండ్లు సేకరించబోతారు. ఇండియాలో ఏదైతే సౌర విద్యుత్కి సంబంధించి వీళ్ళకి కాంట్రాక్ట్ దక్కాయో దానికి సంబంధించి వీళ్ళు అమెరికా పౌరుల నుంచి బాండ్లు సేకరించబోతా ఉన్నాడు. 5,000 కోట్ల రూపాయల మేర, ఇంకా ఎక్కువ కూడా. సో ఆ బాండ్లు సేకరించడం, ఈ విధంగా సేకరించడంలో ఈ విధంగా లంచాల ద్వారా ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది ఎఫ్బిఐ చట్టాల ప్రకారం ఒక అది అక్కడ చట్టాలకు వ్యతిరేకం అన్నమాట. సో అది చాలా సీరియస్ గా పరిగణిస్తారు. ఆ పరిగణించిన నేపథ్యంలోనే అదానీ గ్రూప్ ఈ ఆరోపణల నేపథ్యంలో ఇంకా బాండ్లకు సంబంధించి కొన్ని సబ్స్క్రైబ్ అంటే ఓవర్ సబ్స్క్రైబ్ అయినా కూడా వాటిని కూడా రద్దు చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ అప్పుడు ఏదైతే ఎఫ్బిఐ చెప్పిన తేదీలలో ఇక్కడ అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఇక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఆయనకే ఈ లంచాలు ఇచ్చామనేది ఇక్కడ అందరూ కూడా నా అసెంబ్లీలో, అంటే ఇందాక రామారావు గారు మాట అన్నారు, బీజేపీకి దమ్ముందా అంటే బీజేపీ విష్ణు కుమార్ రాజే బీజేపీకి సంబంధించిన వ్యక్తే ఫస్ట్ డిమాండ్ చేశాడు ఈ విషయం అంతు తేల్చాలి. ఎందుకంటే 25 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజల్లో భారం పడుతుంది అనేది ఇక్కడ అన్నారు. అసెంబ్లీలో అందరూ చర్చించారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు, సిపిఎం వాళ్ళు, వీళ్ళందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు ఇక్కడ మనం చెప్పాము. ఇదే కాదు, గతానికి చాలా కోట్లు కూడా అప్పగించారు. వాటిలో ఏమైనా ఈ లంచాల విషయం వెలుగు చూసే అవకాశం ఉంటే మొత్తం దర్యాప్తు జరిపి ఎంతెంత ప్రజల మీద భారం పట్టి ప్రజల సొమ్మును దోచుకున్నారు, ఆ దోచుకున్నదంతా బయటికి రావాలని చెప్తా ఉన్నారు. ఇంకోటి విషయం ఏంటంటే, మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయం చెప్పారు. నిజమే, ఇందాక రామారావు గారు అన్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆ విషయమైన అభ్యంతరాలు ఉంటే ఆ రోజు బయటకు వచ్చేస్తే బాగుండేది. కానీ ఈ రోజు ఆయన జనసేనలోకి వెళ్ళిన తర్వాత అంటే ఇలా చెప్పడం తప్పు కావచ్చు, కానీ ఒక నైతికంగా ఆ రోజు ఎందుకు చెప్పలేదు, ఆయన ఆ రోజు ఏం ఆశించి చెప్పలేదు అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఇది మొత్తం అంశంలో చూసినట్లయితే ఇక్కడ స్పందించాల్సింది, నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అంతకుముందు మంత్రులు కూడా కొంతమంది మేము అందరం మంత్రివర్గం ఆమోదించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం అన్నారు. అయితే ఇంత భారం పడేది కేవలం 7 గంటల్లోనే ఒక
ప్రతిపాదనలు సెకీకి సంబంధించి విద్యుత్ ఒప్పందానికి సంబంధించి జరపడం, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే అర్ధరాత్రి చెప్పిన డేట్ ఉందో ఆ డేటు ఇవాళ వెలుగులోకి వచ్చిన డేటు అంటే మంత్రివర్గ సమావేశం డేటు సింక్ అయింది. సో ఇక్కడ కొన్ని అంశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇదంతా కూడా అదానీకి సంబంధించి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద ఆధారపడింది. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇలాంటిది మొత్తం ఏమీ కాదు, ఇలాంటి పారదర్శకంగా జరిగింది, సెకీకి మాకు సంబంధం ఉంది తప్పితే మా ప్రభుత్వానికి అదానీకి ఏమాత్రం సంబంధం ఉందా లేదా అనే విషయాలు ఆయన వెల్లడిస్తే కానీ దీనిలో వాస్తవాలు వెలుగులోకి రావు. ఎందుకంటే ఎఫ్ఏ చెప్పింది ఉన్నత స్థాయి వ్యక్తులు, ముఖ్యమంత్రులు, మంత్రులు అన్నారు తప్పితే పేర్లు ప్రకటించలేదు. పేర్లు ప్రకటించినట్టే ఈ పాటికి ఎంత గందరగోళం అయిపోయింది. సో ఇంకా గవర్నర్ దాకా అరెస్టులు అవన్నీ ఏంటంటే ఇంకా పేర్లు రాలేదు, అదానికి సమన్లు రాలేదు, అమెరికాకి సంబంధించి ఇక్కడ అదానిని అప్పగించమని ఇండియాకి విజ్ఞప్తి రాలేదు. అదాని ఎప్పుడైతే దోషిగా నిర్ధారించబడతారో ఆ తర్వాత ఇవన్నీ కూడా ఎవరికి 2029 కోట్లు ఇచ్చారు, అవి ఎక్కడికి వెళ్ళినాయి, మనీ లాండరింగ్ గా వేరే దేశాలకు తరలించారా ఏంటి, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన అంశాలు. ఇప్పుడైతే మాత్రం ఆ రోజు అధికారంలో ఉన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇంకా ఒడిశా కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో. ఎందుకంటే బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఒక ప్రకటన చేసింది, ఆ రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు అయితే లేవు, బీజేపీ ప్రభుత్వాలు లేవు, ప్రతిపక్షాలకు చెందిన మాత్రమే ఉన్నాయి, మాకేం సంబంధం లేని కూడా కేంద్ర నాయకత్వం కూడా ఒక ప్రకటన చేసింది. సో అది కూడా మనం గమనించాల్సిన అంశం. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ సుప్రీంకోర్టు ఎలా స్పందించింది, సుప్రీంకోర్టు అక్కడ ఎఫ్బీఐతో పాటు ప్యారల్ గా ఇక్కడ కూడా దర్యాప్తు జరపని సిబిఐకి ఆదేశాలు ఇస్తుందా లేదా అనేది వాళ్ళు తేలిపోతుంది. సో మనందరం వేచి చూడాల్సిన అంశం ఏంటంటే ఇంకా సమన్లో అందాల్సిన విషయం, లేకపోతే సిబిఐ కానీ ఎవరైనా దీనిలో ప్రవేశిస్తారనేది చూడాల్సింది. ఓకేనండి, ఒక షార్ట్ బ్రేక్